ఏపీలో ఉద్యోగుల బదిలీలను కూడా వదలడం లేదు అధికార టీడీపీ కూటమి నేతలు. ఉద్యోగుల బదిలీలు నిబంధనల ప్రకారం జరగాల్సిన అడ్డగోలుగా సిఫార్సుల ఆధారంగా చేయిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలో టీడీపీ ఎమ్మెల్యేలు నేతలదే ఇష్టారాజ్యంగా మారింది. తమ దయా దాక్షిణ్యం ఉంటేనే బదిలీ అంటూ ఉద్యోగుల్ని వేధిస్తున్నారు. దీంతో బదిలీల ప్రక్రియ కాస్త ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. సంపద సృష్టి అని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు అధికారం అండతో ఉద్యోగుల బదిలీలోనూ సంపద సృష్టించుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని శాఖల ఉద్యోగుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు టీడీపీ నేతలే సిఫారసులు చేశారట. దీంతో అనేక బదిలీలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. అయితే ఇవి పారదర్శకంగా జరగడం లేదు. ఉద్యోగుల బదిలీలు ఆన్లైన్లో పారదర్శకంగా జరగాల్సి ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసులతోనే అడ్డదారిలో చేపడుతున్నారు. సాక్షాత్తు ఉన్నతాధికారులే ఎమ్మెల్యేల సిఫారసు లేఖల ఆధారంగా బదిలీలు చేయాలని ఆదేశించడంతో 1,25,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమకు కావలసిన స్థానాల కోసం ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. వారి సిఫారసుల లేఖల కోసం టీడీపీ నేతలను ప్రాధేయపడాల్సి వస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు తమ సచివాలయాల్లో ఉద్యోగులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు ఎవరెక్కడ ఉండాలో ఏకంగా తన లెటర్ హెడ్ మీద ముద్రించి మరీ జిల్లా కలెక్టర్కు పంపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు సాగుతోంది. గతంలో ఒక్కో సచివాలయం పరిధిలో 10 నుండి 11 మంది చొప్పున ఉద్యోగులు ఉండేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల రేషనలైజేషన్ పేరుతో సచివాలయ పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా 6 నుండి 8 మంది చొప్పున ఉద్యోగులను శాశ్వతంగా కొనసాగించేలా ఏ సచివాలయంలో ఏ కేటగిరీ ఉద్యోగులు పనిచేయాలో నిర్ణయించింది. దీంతో సచివాలయ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. పైగా శాశ్వతంగా ఉండే పోస్టుల బదిలీలను ముందుగా చేపట్టి తర్వాత మిగిలిపోయిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం బదిలీలు చేపట్టడంతో తీవ్ర పోటీ నెలకొంది. శాశ్వతంగా కొనసాగే పోస్టులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఉద్యోగులు టీడీపీ నేతల సిఫారసుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకు పారదర్శకంగా బదిలీలు చేస్తుందా లేక టీడీపీ ఎమ్మెల్యేల అడ్డగోలు సిఫారసుల ఆధారంగా చేస్తుందా వేచి చూడాలి.